అయితే ఈ రోజు మన బైన్స మండలంలోని ఏదైతే మన గుండెగం గ్రామం ఉందో దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు పునర్నివాసం ఇప్పిస్తామని అక్కడ చెప్పి ఇగో ఏదైతే బైన్సపట్నంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఇక్కడ వాళ్ళకు నివాసాన్ని ఏర్పాటు చేసి ఇక ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఎవరు కూడా ప్రభుత్వం వీళ్ళకి పట్టించుకోకుండా కాలక్షేపణ చేస్తున్నదని వెంబడే వీళ్ళకు కావాల్సినటువంటి ఇండ్లను మంజూరు చేయించి నూతనంగా వాళ్ళకు ఒక బస్తీని ఏర్పాటు చేసి గ్రామాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికీ భరోసా కల్పించాలని అక్కడ అందరూ వాపోతున్నారన్నమాట. అందుకనే ఈరోజు మన హ్యూమన్ రైట్స్ తరఫున సరస్వతి అక్క గారు అదేవిధంగా వాళ్ళ బృందం ఈరోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే గుండెగంలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో అక్కడ మాట్లాడి వాళ్ళకు ఖచ్చితంగా వెంబడే ప్రభుత్వం స్పందించి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు గారు వాళ్ళందరూ స్పందించి వీళ్ళకు న్యాయం చేయాలని అక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏదైతే 100 కోట్ల రూపాయలతో ఇన్స్ట్రుమెంట్ చేసి ఈ గ్రామాన్ని అక్కడ ఒక మోడర్న్గా ఒక చిత్రపటాన్ని గీయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు స్థలం కానీ అదేవిధంగా ఇండ్లు మంజూరు చేయడం కానీ చేయలేదు. కాబట్టి వెంబడే ప్రభుత్వము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళకు ఆదుకోవాలని హ్యూమన్ రైట్స్ నిర్మల్ జిల్లా కన్వీనర్ సరస్వతి అక్క గారు అక్కడ కోరడం జరిగింది. ఉంచిండు ఇలా పెట్టు మా కృషితో మేము రాలేదు. అలా సార్ అన్నాడు చచ్చిపోతామంటే ఇలా ఉంచిండు. మాకు గోధుమ చచ్చిపోయింది, మన అన్నం అంతా ఖరాబ్ అయిపోయింది. మాకు అప్పుడు ఓళ్ళు రాలేదు. ఏం చేసిండు? కరెంట్ బిల్ ఆఫీసర్ వచ్చిండు. నాకు కలిసిన పాపం ఆయన నా చేతిలో చేతి పెట్టిన సార్ ఇప్పుడు యాడికి కట్టాలా? నేను కడుపుకు లేవు, నాకు బియ్యం ఉండేది అన్న దానికి నూనె కావాలా, కూతులు కావాలా, గోళీలే కావాలా, మేము యాడికి కట్టాలి సార్? నేను లేట్ అయినా కలిసిన సార్కు మాట్లాడినా గట్టిగా మాట్లాడు సార్. మరి మా రాయమాను మరి మాట్లాడు అన్నాడు సార్. నాకు అర్థం సార్ లేదు సార్. మాకు ఇప్పుడు కంగు జాడు మేము యాడకులు కట్టాలి. కూలి పని చేస్తా అంటే మాకు కూలి పడతారు కట్టాలి. డాక్టర్ మీద పని ఆడట్లేదు అంతా మొత్తం సోయా పంచాయతీ నుంచి మేము ఇక్కడ రావటం జరిగింది. డబల్ బెడ్రూమ్ ఇప్పటికి 2 ఏళ్ళ సంధి, ఇంతకుముందు 2 ఏళ్ళ సంధి మంది ఉన్నారు. మేము వచ్చి 4 ఏళ్ళాయా, ఎవరు 4 ఏళ్ళాయా, ఎవరు 2 ఏళ్ళాయా వచ్చి ఇక్కడ ఉన్నారు. 4 ఏళ్ళు కూడా నడుస్తున్నది. 10 ఏళ్ళ సంధి ఇప్పుడు మాకు ఎక్కడ పోయినా కూడా, కలెక్టర్ దగ్గర పోయినా కూడా, మన రామరావు పటేల్ దగ్గర పోయినా కూడా, నారాయణ పటేల్ దగ్గర పోయినా కూడా ఎవరు మాకు చేతుకు పట్టుకుంటలేదు. అది ఒకటి. మళ్ళా పొద్దుగల్ల కరెంటు వాళ్ళు వచ్చిండ్రు, కరెంటు బిల్ కట్టమంటున్నారు. మాకు కరెంటు బిల్ ఎట్టి పరిస్థితిలో మనకు కట్టాలా కరెంటు బిల్ అని అంటున్నారు. ఏదో సాయం చేయాలని మేమంటే వాళ్ళు ఏమంటున్నారంటే కరెంటు బిల్ మాకు అవసరం, మేము నెల కట్టాలా, మేము కట్టాలి పడుతుంది అని వాళ్ళు పొద్దుగల వచ్చి వెళ్ళిపోయింది. అందుకోసం మేమేం పోరాటంతో అంటే మాకు భూమి మాకు పలాట్లు పునరావాసం కావాలని ఈ గుండెగం గ్రామస్తులు 10 సంవత్సరాల నుంచి ఎలాంటిది కూడా మాకు సహకారం లేదని ఈ గుండెగం వాళ్ళు నాకు కోరడం జరిగింది. అయినా కలెక్టర్ మేడం గారు కానీ మనమందరము మహిళలు ఉన్నాము, అన్నయ్యలు ఉన్నారు. పాపం వాళ్ళని చూస్తే ఏదో బాధగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళకు ప్రతి ఒక్క విషయానికి కూడా ఏ సహకారం లేకుంటున్నట్టుగా ఉన్నది. మీరు అందరూ దయతలిసి ఖచ్చితంగా చేయగలరు అన్నట్టుగానే ఒక 2 గంటల లోపల వచ్చేసినాయి. ఇక్కడికి వచ్చే వరకు అంటే కరెంట్ ఆఫీసర్ వచ్చి మాకు బిల్లు కన్ఫామ్గా కట్టాలా అని అన్న మాటకి అందరూ మన మహిళలు కానీ అన్నయ్యలు కానీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవ్వరు కూడా రాలేరట, పట్టించుకోలేరట. అందుకనే ఒకసారి మన నాయకులందరూ ఈ గుండెగం గ్రామానికి ఖచ్చితంగా కొద్దిగా పాపం వాళ్ళని సహకరించగలరని మీ అందరికీ దయచేసి నమస్కరించి చెప్తున్నాను. ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ గుండెగం గ్రామానికి మంచి సేవ చేయాలన్నట్టుగాని నేను